ఫ్రెండ్స్ మళ్ళీ చాలా మందికి i3, i5, i7, i9 ఈ ప్రాసెసర్ల మధ్యన డిఫరెన్స్ తెలియదు. ఏ ప్రాసెసర్ తీసుకుంటే బెటర్, మనకి ఏ ప్రాసెసర్ సూట్ అవుద్ది, ఇంటెల్లో ఈ ప్రాసెసర్ యొక్క టైప్స్ ఏంటి, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఏది తీసుకుంటే బెటర్ అని చెప్పి ఈరోజు వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్తాను. సో ఎవరికి ఏ యూస్కి ఏది బెటర్ అని మీకు మొత్తం క్లియర్గా అర్థమైంది ఈ వీడియో అయ్యేసరికి. విన్న ఇక్కడ స్కిప్ చేసి విన్న వరకు చూడండి. సో i3, i5, i7, i9 అంటే ఏం లేదు, ఇంటెల్ యొక్క కోర్ సిరీస్ ప్రాసెసర్లు అనమాట ఇవి. మీకు సిరీస్ పెరిగే కొద్దీ నెంబర్ పెరుగుతుంటుంది కదా, సో ఆ టైప్లో అనమాట ఇవి. సో జనరేషన్స్ అని చెప్పొచ్చు ఇవి. సో జనరేషన్ అంటే మీరు 11 Gen 12 Gen అనుకుంటారు. సో ఆ జనరేషన్స్ వేరు, ఈ జనరేషన్స్ వేరు అనమాట. సో మెయిన్గా మన ప్రాసెసర్లో 2 టైప్స్ ఉంటాయి అనమాట, కోర్స్ అండ్ థ్రెడ్స్. సో మనకి ఎన్ని కోర్స్ అలాగే ఎన్ని థ్రెడ్స్ ఉంటే మనకి ప్రాసెసర్ యొక్క స్పీడ్, ఎఫిషియన్సీ, స్టెబిలిటీ కానీ సో మనతో ఎక్కువ ఉంటుంది. సో దీని గురించి డెప్త్కి వెళ్తే మీకు అర్థం కాదు. గుర్తుపెట్టుకోండి, ఎన్ని కోర్సు ఎన్ని థ్రెడ్స్ అనేది మీకు ఎక్కువ ఉంటే మీకు స్టెబిలిటీ కానీ పర్ఫార్మెన్స్ కానీ అంత బాగుంటుంది అనమాట మీ డివైస్కి. మళ్ళీ మీకు ఏంటంటే ఈ i5, i3, i5, i7, i9లో మీకు 3 టైప్స్ ఆఫ్ ప్రాసెసర్ ఉంటాయి అనమాట. మళ్ళీ సబ్ ప్రాసెసర్ ఇంటర్లోనే యూ సిరీస్, పీ సిరీస్ అండ్ హెచ్ సిరీస్ అని చెప్పి. సో ఏం లేదు, యూ సిరీస్ అంటే మీకు బేసిక్ సిరీస్ అనమాట, మీకు బేసిక్ బ్రౌజింగ్కి ఇంకంతా బేసిక్ కాన్సెప్ట్ మీకు బాగుంటుంది అనమాట యూ సిరీస్ వచ్చేసి. అండ్ పీ సిరీస్ ఏంటంటే మీడియం సిరీస్ అనమాట, మీకు లైట్ గేమింగ్ కానీ, మీకు కొంచెం మల్టీ టాస్కింగ్ కానీ, లైట్ ఎడిటింగ్ కానీ మీకు పీ సిరీస్ ఉపయోగపడుతుంది. హెచ్ సిరీస్ ఏంటంటే మీకు హై ఎండ్ సిరీస్ అనమాట, గేమింగ్ కానీ మీకు కొంచెం ఎడిటింగ్, హై ఎండ్ ఎడిటింగ్కి అలాగే మీకు హై ఎండ్ గేమింగ్కి మీకు హెచ్ సిరీస్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఇవి జనరల్గా యూ, పీ అండ్ అలాగే హెచ్ సిరీస్ అనమాట. గుర్తుపెట్టుకోండి, మీరు తీసుకునేటప్పుడు మీ పక్కా చూసి మాత్రం తీసుకోండి మీరు ల్యాప్టాప్ని. నెక్స్ట్ మనం ఇది చూద్దాం అనమాట, i3, i5, i7, i9. సో i3 ప్రాసెసర్ ఎవరు తీసుకోవాలంటే మీకు బేసిక్ ఉంటుంది చూసారంటే, బేసిక్ వెబ్ బ్రౌజింగ్ కానీ మీకు బేసిక్గా ల్యాప్టాప్ వాడుతుంటారు. సో అట్లాంటి వాళ్ళు i3 ప్రాసెసర్ అనేది మీకు బెటర్ అనమాట. మీకు కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది i3 ప్రాసెసర్లు. మీకు బిలో మీకు 30,000కి 25,000కి 40,000 కూడా మీకు i3 ప్రాసెసర్ వచ్చేస్తుంది అనమాట. 40,000 కూడా వస్తుంది, 30,000లోకే మీకు i3 ప్రాసెసర్ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ i5 వచ్చేసి బ్యాలెన్స్డ్ ప్రాసెసర్ అనమాట. ఇది మీకు అటు మీకు లైట్ గేమింగ్కి, లైట్ ప్రాసెసర్ ఎడిటింగ్కి, మీకు లైట్ రెండరింగ్కి మీకు అన్ని బ్యాలెన్స్ అయితే ఉంటుంది అనమాట ఈ i5 ప్రాసెసర్లో. సో మీకు రెండు సాటిస్ఫై చేసే విధంగా ఉంటుంది i5 ప్రాసెసర్ వచ్చేసి. సో మీకు అన్ని యావరేజ్గా ఉంటుంది, మీకు ఓవరాల్గా మొత్తం బ్యాలెన్స్ అయితే చేస్తుంది అనమాట ఇది. సో ఓవరాల్గా మీకు అన్ని బ్యాలెన్స్ అయితే చేస్తుంది i5 ప్రాసెసర్ వచ్చేసి ఇంటెల్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి i7 ప్రాసెసర్ అనమాట. i7 ప్రాసెసర్ వచ్చేసి మీకు హై ఎండ్ అనమాట, హై ఎండ్ గేమింగ్కి, హై ఎండ్ వీడియో ఎడిటింగ్కి, హై ఎండ్ గ్రాఫిక్ రెండరింగ్కి, మీకు ఎక్కువ మల్టీ టాస్కింగ్ చేయడానికి మీకు i7 ప్రాసెసర్ అనేది యూజ్ చేస్తారనమాట ఇంటెల్లో. అండ్ ఇంకోటి వచ్చేసి అంటే i9 ప్రాసెసర్ అనమాట. i9 వచ్చేసి హైకి హై అనమాట. ఇది i7 చెప్పాను కదా, సో i7 కంటే ఇది చాలా ఎక్కువ అనమాట, హైకి హై ఎండ్ అనమాట ఇది. సో అన్ని మీకు ప్రొఫెషనల్ ఎడిటింగ్, ప్రొఫెషనల్ గేమింగ్ అంతా హై అయితే ఉంటుంది ఇది i9 ప్రాసెసర్. కాకపోతే i9 ప్రాసెసర్ కాస్ట్ వచ్చేసి మీకు ఆకాశంలో ఉంటుంది, చాలా కాస్ట్ ఉంటుంది. మ్యాక్సిమం మీకు i9 ప్రాసెసర్ మీకు యూజ్ ఉండదు, అవసరం లేదు కూడా. i7 ప్రాసెసర్ మీకు ఇనఫ్ అనమాట. మీకు ఎంత పెద్ద గేమింగ్ చేయాలనుకున్నా సరే మీకు i7 ప్రాసెసర్ అనేది మీకు మ్యాక్సిమం ఇనఫ్ సరిపోతుంది. సో లేదు మీరు తోపులను తిరుగులో మా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటే మీరు i9 ప్రాసెసర్ అనేది మీరు తీసుకోవచ్చు. దట్స్ యువర్ చాయిస్, తీసుకుంటే మంచిదే కూడా, అది మీ ఇష్టం అనమాట. నా ఉద్దేశం ఏంటంటే మీ దగ్గర డబ్బులు లేకపోతే, డబ్బులు కావాలని తెచ్చి పెట్టి i9 ప్రాసెసర్ తీసుకునే బదులు i7 ప్రాసెసర్ తీసుకుంటే బెటర్, మీకు గేమింగ్కి అలాగే హై ఎండ్ వీడియో ఎడిటింగ్కి. సో లేదు మాకు అన్ని బ్యాలెన్స్ కావాలి, మాకు అటు గేమింగ్కి హై, ఎక్కువ గేమింగ్ ఆడో ఎక్కువ ఎడిటింగ్ కూడా చేయం, కొంచెం గేమింగ్ చేస్తాం కొంచెం ఎడిటింగ్ చేస్తాం, అంత యావరేజ్గా ఉంటే i5 మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఉంటుంది అనమాట మీకు యూ సిరీస్, పీ సిరీస్, హెచ్ సిరీస్ గురించి చెప్పాను. ఇంకోటి వచ్చి మీకు 11 Gen, 12 Gen, 13 Gen 3 టైప్స్ ఉంటాయి. 14 Gen అయితే లేదు, ఫ్యూచర్లో వస్తుందండి. 11 Gen ఏంటంటే మీకు క్లాక్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ ఇంటెల్ 11 Genలో, 11th జనరేషన్ అనమాట ఇంటెల్లో. అది ఇంటెల్ i3 11 Gen అంటే మీకు i3 11 Gen అది మీకు బేసిక్ ప్రాసెసర్ అనమాట. ఇంటెల్ i3 11 Gen వచ్చేసి ఇంటెల్ i3 11 Gen యూ సిరీస్ అంటే మీకు బేసిక్ ప్రాసెసర్. సో 11 Gen ఏంటంటే మీకు క్లాక్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. అండ్ 12 Gen ఏంటంటే మీకు ఇందులో ఇంప్రూవ్డ్ క్లాక్ స్పీడ్, ఇంకా మీకు క్లాక్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట వీటిలో. ఇంకా మీకు 12 Genలో యూస్ చేసి అంటే హైబ్రిడ్ ఆర్కిటెక్చర్ అయితే మీరు యూస్ చేస్తారనమాట 12 Genలో. అండ్ 13 Genలో కూడా అంటే మీకు ఎక్స్ట్రా క్లాక్ స్పీడ్ అనేది ఉంటుంది యాజ్ కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్స్. సో ఇవి జనరల్గా 11, 12, 13. అండ్ మెయిన్ ఇంకోటి చాలా మంది చేసే బిగ్గర్ మిస్టేక్ ఏంటంటే, సో చాలామంది ఏంటంటే i5 13 Gen లేకపోతే i5 12 Gen, సో ఈ రెండు ప్రాసెసర్లు కదా, i5 12 Gen అలాగే i5 13 Gen రెండు ప్రాసెసర్లు పక్కన పెట్టండి. ఇంకోటి వచ్చేసి అంటే i7 11 Gen అనమాట. సో ఇది కూడా ఈ మధ్య మార్కెట్లో బాగా సౌండ్ అవుతుంది ఈ ప్రాసెసర్. సో చాలామంది ఇన్స్టెడ్ ఆఫ్ i5 12 Gen లేదా 13 Gen బదులు చాలామంది ఇంటెల్ i7 11 Gen తీసుకుంటున్నారు. సో చాలా బ్లండర్ మిస్టేక్ అనమాట అది. మీరు తీసుకోవాలనుకుంటే ఏదో సిరీస్ i7 అని చెప్పేసి i7 తీసుకోవద్దు. మీకు జనరేషన్ ఆఫ్ ద ల్యాప్టాప్ ప్రాసెసర్ కూడా మీకు చాలా ముఖ్యం అనమాట. సో ఎప్పుడైనా తీసుకునేటప్పుడు i5 13 Gen లేదా 12 Gen తీసుకోవడానికి ట్రై చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ i7 11 Gen. ఇది గుర్తుపెట్టుకోండి అనమాట. మీకు i3, i5, i7 మీకు ఈ కోర్ సిరీస్ ప్రాసెసర్ పెరిగే కొద్ది ఏమంటే మీకు కోర్స్ అండ్ థ్రెడ్స్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. చెప్పే కదా, కోర్స్ అండ్ థ్రెడ్స్ ఎక్కువ ఇంక్రీజ్ అవడం వల్ల మన ల్యాప్టాప్ యూసేజ్ కానీ, స్టెబిలిటీ కానీ, ప్రొడక్టివిటీ కానీ, పర్ఫార్మెన్స్ కానీ మీకు ల్యాగ్స్ ఇష్యూస్ లేకుండా మీకు బాగా అనేది ఉంటుంది. మీకు i7 అండ్ i9 మీకు ఇంటెల్ ప్రాసెసర్ మీకు డెల్ అండ్ హెచ్పీ ల్యాప్టాప్స్ తీసుకోవాలనుకుంటే మీకు చాలా హై కాస్ట్లో ఉంటాయి అనమాట. అవి అక్కడ ఆకాశాన్ని ఉంటుంది, మీకు నియర్లీ 1 lakh దాటిపోతాయి. 1 lakh ఏంటి మీకు 1,10,000 దాటిపోతాయి ఈజీ. ఇంకా i9 చెప్పాలంటే i9 మీకు ఈజీగా i9 మీకు 2 to 3 lakhs ఉంటుంది హెచ్పీ ఇంటెల్లో.
డెల్ XPS సిరీస్ ఒకటి ఉంటుంది, దాంట్లో మీకు 9730 ఒక ల్యాప్టాప్ ఉంటుంది అనమాట. అది మీకు నియర్లీ మీకు 3,14,000 అయితే ఉంటుంది, i9 ప్రాసెసర్తో వస్తుంది. చూసారా కాస్ట్ ఎంత ఎక్కువ ఉందో. అదే మీరు i9 మీకు నాన్ బ్రాండెడ్ ల్యాప్టాప్స్ అంటే మీకు యాసస్ లేకపోతే లెనోవో లాంటి వాటిలో చూసుకుంటే మీకు అది నియర్ టు 1 lakh ఉంటుంది. మీకు 90,000 95,000 లేకపోతే 1 lakh లోపు మీకు i9 ప్రాసెసర్ దొరుకుతాయి. అండ్ i7 ప్రాసెసర్లు మీకు HP అండ్ డెల్లో కావాలంటే మీకు నియర్లీ 1 lakh ఉంటుంది. వీటి నార్మల్ బ్రాండ్స్ చూసుకుంటే కనుక i7 మీకు బిలో అది 80,000కో లేకపోతే 90,000కో లేకపోతే ఆ బార్డర్ అనేది మీకు అనేది దొరుకుతుంది అనమాట ఇవి. సో ఓవరాల్ ఏంటంటే మీకు బ్యాలెన్స్డ్గా ల్యాప్టాప్ కావాలి, మాకు అన్ని కొంచెం లైట్ యావరేజ్ చేస్తాను, మరీ హెవీ గేమింగ్ ఆడను అలా హెవీ ఎడిటింగ్ చేయను, కొంచెం చేస్తాను అంటే మీకు i5 ప్రాసెసర్ ఇనఫ్ అనమాట. సో లేదు మాకు కొంచెం మేము గేమింగ్ చేస్తాం, ఎడిటింగ్ బాగా చేస్తాం అనుకుంటే ఎక్కువ హై ఎండ్ అనమాట, ఎడిటింగ్ బాగా హై ఎండ్ నెక్స్ట్ లెవెల్ చేస్తారు అనుకుంటే అప్పుడు మీరు i7 బెటర్. ఇంకా మాకు డబ్బులు ఉన్నాయి అన్ని కావాలి డబ్బులు ఉన్నాయి అనుకుంటే అప్పుడు i9 అనేది మీరు తీసుకోవచ్చు అనమాట. సో లేదు జస్ట్ ఇట్లా మాకు బేసిక్గా కావాలి, మాకు ల్యాప్టాప్ గురించి మాకు కంప్యూటర్ గురించి తెలియదు, మాకు జస్ట్ బేసిక్ కావాలనుకుంటే i3 అనేది మీరు తీసుకోవచ్చు అనమాట. UPH సో ఈ సిరీస్లు కూడా చెప్పా కదా, సో అవి కూడా చెక్ చేసుకోండి. 11 Gen 12 Gen 13 Gen ఇవి కూడా కన్సిడర్ చేయండి. మ్యాక్సిమం 12 and 11 13 Gen తీసుకోవడానికి ట్రై చేయండి, 11 Gen పక్కన పెట్టేసేయండి అనమాట. సో ఇది guys ఓవరాల్గా మీకు జనరేషన్స్ ఆఫ్ ఇంటెల్ ప్రాసెసర్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో డెఫినెట్ లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీకు వస్తుంటుంది. దెన్ బై బై నౌ.